నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ పార్టీని నడుపుతా ఉన్నారా లేకపోతే ఫేక్ పొలిటికల్ పార్టీని నడుపుతా ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళ మీడియా ఏది తీసుకున్నా, సాక్షి ఛానల్ తీసుకున్నా, సాక్షి పేపర్ తీసుకున్నా, లేదా వీళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ యూట్యూబర్లైనా కానీ, అదేవిధంగా వీళ్ళు పే చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరు చూసినా ఒక్కటి కూడా కరెక్ట్ న్యూస్ వేయరు, మొత్తం ఫేక్ న్యూస్లే. నిన్నటికి నిన్న ఈ పదవీ విరమణకు సంబంధించి ఒక జీవోని మార్ఫింగ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వము వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. అమరావతి మీద విషం చిమ్ముతారు, పోలవరం మీద ఈ విషం చిమ్ముతారు, పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మొత్తం ఫేక్ న్యూస్లను వండి వారుస్తూ ఉంటే ఈ పోలీసు శాఖ ఏం చేస్తూ ఉందో లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మనకైతే అర్థం కావడం లేదు. మొదట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, తర్వాత గమ్మునున్నారు. వీళ్ళు ఏ స్కీము ప్రవేశపెట్టినా, వర్షం పడినా, ఏమి జరిగినాను దాంట్లో నుంచి ఫేక్ న్యూస్ ఒకటి సృష్టించి వైరల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము, ఈ కూటమి పార్టీలు భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఈ వైఎస్ఆర్సీపీ వల్ల మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే, ముందు ఒక ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో మెల్లగా ఎవరో ఒకరు ఒక హ్యాండిల్ ద్వారా వేస్తారు. దాని మీద ఈ వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో దాని మీద వీడియోలు చేస్తారు. ఇదంతా బాగా వైరల్ అయిన తర్వాత దాన్ని సాక్షి పేపర్లో తీసుకొని చేస్తారు. సాక్షి పేపర్లో వేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి గొట్టమైనటువంటి ఆ సాక్షి న్యూస్ ఏదైతే ఉందో దాంట్లో పదే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఈ విషయం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. సో ఇదే విధంగా 14 నెలలుగా ఫేక్ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ కూటమి పార్టీలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, దాని మీద అయితే దృష్టి సారించడం లేదు. ప్రభుత్వంలో వైసీపీ ఫేక్లు, ఏకంగా ఫేక్ జీవోల సృష్టి. ఒకప్పుడు మార్ఫింగ్ ఫోటోలు వేసేవాళ్ళు ఇప్పుడు బరి తెగించి ఏకంగా ప్రభుత్వం జీవోలను కూడా మార్ఫింగ్ చేసి వేస్తా ఉంటే ఇంకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సర్కారు ప్రతిష్ట దిగజార్చే యత్నం. సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరుల హల్చల్. వారి అండతోనే జీవోలు లీకులు. నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటే సచివాలయం శాఖల్లో ఒకేసారి బదిలీలు. కూటమి సర్కారులో నేటికి మీనమేషాలు. నకిలీ పోస్టులు, జీవోలపై ఖండనకే సరి. కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే. సో వాళ్ళేమో ఫేక్ న్యూస్లు వేస్తారు, వీళ్ళు వచ్చి జస్ట్ ఖండిస్తారు. ఖండించడం కాదు, కఠినంగా శిక్షిస్తే కానీ వీళ్ళు మారరు. ఒకప్పుడు ఫోటోలు మాత్రమే మార్ఫింగ్ చేసే వీళ్ళు ఇప్పుడు జీవోలు కూడా మార్ఫింగ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పంటే ఖచ్చితంగా ప్రభుత్వానిదే తప్పు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా ఇరికించాలని చెప్పి ఇట్లా అడ్డదిడ్డంగా ఫేక్లు పోస్టులు పెట్టవచ్చు కాక, మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? సో పోలీసు శాఖ ఏం చేస్తుంది? వీళ్ళు పదే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా అమరావతి మీద వాళ్ళు కక్ష కట్టుకొని ప్రతిరోజు విష ప్రచారం చేస్తూ ఉంటే ఇక వాళ్ళను పట్టించుకునే నాదుడే లేదు. సో ప్రతిరోజు ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు. పోలవరం మీద పెడతా ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పెడతా ఉన్నారు. నిన్నటికి నిన్న కుప్పం పర్యటనకు వెళ్తే ఆ పర్యటన మీద కూడా ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు. ఎక్కడో అస్సాంలోనో లేకపోతే ఎక్కడో మధ్యప్రదేశ్లోనో రోడ్లను తీసుకొని వచ్చి, మొన్నటికి మొన్న అయితే కనుక ఎక్కడో బయట దేశంలో ఉన్నటువంటి రోడ్లను తీసుకొచ్చి ఈ రోడ్లు చూడండి వర్షం పడిపోయింది, గుంతల రోడ్లు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక చూడండి, అమరావతిలో కుల వివక్ష అంటూ వీడియో హల్చల్. తమిళనాడులో జరిగినటువంటి సంఘటనను మసిపూసి ఇక్కడ జరిగినట్లు ఫేక్ ప్రచారం. ఎక్కడో తమిళనాడులో ఎవరో అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళు దళితులకు చేతిలో నీళ్లు పోస్తా ఉంటే ఆ వీడియో తమిళనాడుకు చెందినటువంటి వీడియోను తీసుకొని వచ్చి దాన్ని అమరావతిలో జరిగినట్లు చూపిస్తూ ఒక కమ్మ సామాజిక వర్గానికి దాన్ని అంటగడుతూ వాళ్ళు విష ప్రచారం చేస్తే కూడా ఇంతవరకు బాధితులను పట్టుకోలేకపోయారు. ఇదే విధంగా వదిలేస్తే వాళ్ళు ప్రతిరోజు ఫేక్ ప్రచారమే చేస్తారు. ఫేక్ ప్రచారం చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. అదే కాదు, నిన్నటికి నిన్న జీవో నెంబర్ 1575 అనేటువంటి ఒక జీవోని సృష్టించి దాంట్లో పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వాళ్లకు పదవీ విరమణ ఏజ్ను పెంచిందని కూడా ఒక ఫేక్ జీవో వాళ్ళే సృష్టించి రుద్ది సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు. వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో
ఇంకా తెలియదు. సో అధికారంలో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఉప ముఖ్యమంత్రి మీద కూడా ప్రతిరోజు వాళ్ళు అబద్ధాలు, అసత్యాలు, ఫేక్ పోస్టులు పెడతానే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదో జీవో తీసుకొని వచ్చారన్నారు కానీ ఇంతవరకు అరెస్టులు అయితే జరగడం లేదు. మొదట్లో అయితే భారీగా అరెస్టులు చేయడంతో ఒక 2-3 నెలలు గమ్మునున్నటువంటి వైఎస్ఆర్సీపీ దొంగలు ఇప్పుడు అదే పనిగా ముఖ్యంగా అమరావతి మీద అయితే కనుక నిజంగా విషం చిమ్ముతున్నారు. ఎక్కడ వర్షం పడి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, ఎక్కడ ఇల్లు కొట్టుకోపోయినా మొన్నటికి మొన్న అస్సాంకు సంబంధించినటువంటి వీడియోలు తీసుకొని వచ్చి ఇది అమరావతి అని, దయచేసి ఎవరు ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దండి, వీళ్ళు అంటున్నటువంటి అమరావతి మునిగిపోబోతుంది అని చెప్పి సాక్షాత్తు అంబటి రాంబాబు అయితే పులివెందుల ఎన్నికలకు సంబంధించి సిగ్గు లేకుండా పశ్చిమ బెంగాల్లో ఎక్కడో రిగ్గింగ్ జరుగుతూ ఉన్నటువంటి వీడియోని తీసుకొని వచ్చి ఇది పులివెందుల్లో జరిగింది అని చెప్పి ఆయన అసత్య ప్రచారం చేస్తే ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఆయన అమరావతి మీద పనిగట్టుకొని ప్రతిరోజు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన వీడియోలు చేసి అమరావతి మునిగిపోయింది, నదులు ఇట్లా తిప్పేశారు, సో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడుకోవడం కోసము, అమరావతిని కాపాడుకోవడం కోసము పొన్నూరును ముంచేశారని చెప్పి విష ప్రచారం చేస్తే ఆయన మీద కేసు పెట్టారు కానీ ఇంతవరకు చర్యలు లేదు. సో జస్ట్ కేసులు అయితే పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు కానీ చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అన్నిటికన్నా ప్రధాన సమస్యగా ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో అదే ఎక్కువైపోయింది. సో ఏ స్కీము మొదలుపెట్టినా, ఉచిత బస్సు మొదలుపెట్టినా ఎవరో కొట్లాడుకుంటా ఉన్నారు, ఎవరో టికెట్ అడిగినారు లేదా బస్సు దిగేమన్నారని చెప్పి ఫేక్ న్యూస్లు పెడతారు. పెన్షన్ల మీద ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల మీద ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఈ ఫేక్ న్యూస్లు అనేది చాలా పెద్ద సమస్యగా తయారైంది. ఖచ్చితంగా కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే సరిపోదు, కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించక తప్పదు. ఒకటి కాదు, సాక్షాత్తు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఈ విధంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇంకా జనాలు నమ్మక ఏం చేస్తారు? సో వీళ్ళు కష్టపడి, కూటమి నాయకులు కష్టపడి ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి అని చెప్పి పరుగులు పెడతా ఉంటే వీళ్ళు మాత్రము ఎలాగూ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రాలో లేరు కాబట్టి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమీ లేవు కాబట్టి ఇదే పని పెట్టుకున్నారు. ఫేక్ న్యూస్లు వాళ్ళు పోస్టులు చేయడము, దాన్ని వైరల్ చేయడము. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రము రేపొద్దున ఈరోజు జీవోలు మార్ఫింగ్ చేశారు, రేపు ఇంకేం మార్ఫింగ్లు చేస్తారో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.